హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు అయితే పంపిణీ అనేది చేశారండి. సో మీరు వీడియో అనేది దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు వీడియో అనేది అర్థం అవ్వదు. సో మీకు ఏ జిల్లాలో అనేది మనకి ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు అనేవి పంపిణీ చేశారో నేనైతే మీకు చెప్తాను. అలాగే ఎన్ని ఇల్లులు పంపిణీ అనేది కూడా చేశారో చెప్తాను. సో ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకి వచ్చేసి సిద్దిపేట జిల్లాలో వచ్చేసి హుస్నాబాద్లో వచ్చేసి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి 144 ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు అనేది అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది చేశారండి. సో వాళ్ళు అక్కడ మీటింగ్లో ఏం చెప్పడం జరిగిందంటే, అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లులు అయితే దొరకడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఎవరైనా మనకి ఇల్లు ఇప్పిస్తామనేసి అయితే డబ్బులు తీసుకోవడం లాంటిది ఏదైనా చేసినా వాళ్ళపైన క్రిమినల్ కేస్ అనేది అయితే బుక్ చేయడం అనేది అయితే జరుగుతుందండి. ఈ 144 ఇల్లులు ఏవైతే ఇప్పుడు మనకి పట్టాలనేది ఇచ్చారో అది ఎలా సెలెక్షన్ చేశారంటే, అర్హులైన అంటే పేదవాళ్ళ నుంచి ఇంకా అతి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసి అయితే ఈ పట్టాలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ 2 మంత్స్లో వచ్చే 2 మంత్స్లో కూడా ఇంకా 200 ఇంద్రమ్మ ఇల్లులు అయితే ఇవ్వాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో ఇప్పటికైతే ఓన్లీ 144 ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు అయితే పంపిణీ చేశారు. అండ్ రాబోయే రోజుల్లో మనకి ఇంకా 200 ఇంద్రమ్మ ఇల్లులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి అయితే మనకు ఒక పర్టికులర్ సిద్దిపేట జిల్లాలో వచ్చేసి మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇంకా ఈ లిస్టులో ఇప్పుడు వచ్చిన పేరు ఏవైతే ఉన్నాయో అంటే 144 ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ నుంచి ఒకవేళ వీళ్ళు అనర్హులు అని తేల్చినా వాళ్ళ ఇల్లులు అనేది క్యాన్సిల్ చేయడం అనేది అయితే జరుగుతుందని అయితే ఖచ్చితంగా అయితే మినిస్టర్ గారు అయితే చెప్పారండి. సో చూసారు కదండి, మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే సర్వే అనేది అయితే జరుగుతుందో ఆ పర్టికులర్ ఏరియాలో అయితే మనకైతే అలాగా లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా వరి అవ్వద్దండి. మనం ఒకవేళ అర్హులైన ఉంటే మనకైతే ఇల్లు అయితే ఖచ్చితంగా అనేది వస్తుంది. సో అలాగే మీరు నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.